మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఆదివారం ఉదయం తెలంగాణలో భూకంపం సంభవించినటువంటి ఘటన ఒక్కసారిగా తీవ్ర సంచలనానికి గురిచేసింది. ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా వణికించినటువంటి పరిస్థితికి దారితీసింది. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ దీని దాటికి స్థానికులు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తుండటంతో ఇళ్లలోకి వెళ్ళడానికి భయపడ్డారు. అక్కడ కాసేపటి వరకు ఆరు బయటే గడిపినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఎక్కడో కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వేకువజామున 2:26 ఆ ప్రాంతంలో ఈ యొక్క ప్రకంపనలు అక్కడ నమోదయ్యాయి. రిక్టర్ స్కేలు పైన దీని తీవ్రత 3.8గా నిర్ధారించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 17.492 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80.894 డిగ్రీల తూర్పు అక్షాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. భద్రాచలానికి నైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్నటువంటి భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించింది. తొలుత భూకంప తీవ్రతను 3.5గా అంచనా వేసిన తర్వాత దాన్ని 3.8గా సవరించారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా సుమారు 25 నిమిషాల పాటు అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్ ప్రకారం భూకంప కేంద్ర పరిసర ప్రాంతాలలో జోన్ 4 పరిధిలోకి వస్తుంది. భూకంప కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని పాల్వంచలో తేలికపాటి ప్రకంపనలు కూడా రికార్డ్ అయ్యాయి. భద్రాచలం 20, సారపాక 22, సత్తుపల్లి 27, కొత్తగూడెం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఆ కేంద్రానికి ఆయా ప్రాంతాలలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. సో దీని పవర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది 8.78 మెగావాట్ అవర్స్ లేదా 7.56 టన్నుల టీఎన్టీకి సమానమని సిస్మిక్ లెక్కలు చెప్తున్నాయి. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 18న ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేలు పైన 4.3 రికార్డ్ అయింది. ఇప్పుడు దానికంటే తక్కువ తీవ్రత అయినప్పటికీ కూడా ఒక్కసారిగా అందరూ ఇళ్లలో నిద్రపోతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి ప్రకంపనలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఏమైపోతుంది అనేటువంటి భయాందోళనతో వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద అక్కడ ఉదయం వరకు కూడా భయాందోళనతో గలిపినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చినటువంటి ఈ యొక్క భూ ప్రకంపనలు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.